2 నెలలుగా నిఘా పెట్టిన పోలీసులు ఐబొమ్మ ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవికి బొమ్మ చూపించారు. దమ్ముంటే పట్టుకోండి అంటూ ఆయన చేసిన సవాల్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు పకడ్బందీగా వ్యవహరించి పట్టుకున్నారు. ఐబొమ్మ బప్పం పైరసీ వెబ్సైట్లను అతనితోనే బ్లాక్ చేయించారు. రవిని కస్టడీలోకి తీసుకుని ఇంటరాగేషన్ చేస్తే మరిన్ని విషయాలు బయటపడతాయని హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. కొన్ని నెలలుగా కీలక ఆపరేషన్ చేసి ఐబొమ్మ నిర్వాహకుడు ప్రముఖ హ్యాకర్ ఇమ్మడి రవిని అరెస్టు చేసినట్లు తెలంగాణ పోలీసులు తెలిపారు. అతన్ని అరెస్టు చేసే సమయంలో కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, సిపియులు, హార్డ్ డిస్కులు, చెక్ బుక్స్, ఏటీఎం కార్డ్స్ను స్వాధీనం చేసుకున్నారు. అతని హార్డ్ డిస్కుల్లో ఏకంగా 21,000 సినిమాలు ఉన్నాయనే విషయం తెలిసి పోలీసులు ఆశ్చర్యపోయారు. కొత్తగా వచ్చిన మిరాయ్, కాంతారా, గాడ్ ఫాదర్ ఇలా ప్రతి మూవీ అతని వద్ద దొరికిందని పోలీసులు తెలిపారు. ఈ పైరసీ ద్వారా రవి 21 కోట్ల రూపాయల దాకా సంపాదించాడని సిపి సజ్జనార్ మీడియాకు తెలియజేశారు. దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తం కూడా చాలా పీడిస్తున్న సమస్య పైరసీ. దానిపైన మనము హైదరాబాద్ సిటీ పోలీసు, అదేవిధంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ ఒక పైరసీ ముప్పుని ఎట్లానే మనము అరికట్టాలి, మనం ఇది ఫైట్ చేయాలని చెప్పి చాలా ఒక దృఢమైనతోని ఒక సంకల్పంతోని మనము పనిచేయడం జరిగింది. దీని ఒక భాగంగానే ఈరోజు ఒక మాస్టర్ మైండ్ మన ఇమ్మడి రవి, ఈ ఐబొమ్మ బొప్పం టీవీ అని చెప్పి మీ అందరు కూడా తెలుసు, ఈజ్ అ మాస్టర్ మైండ్ని మనం మొన్నే అరెస్ట్ చేయడం జరిగింది. పైరసీ ఒక ఎత్తు నష్టం చేస్తుంటే మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి, ఇంకోటి ఎత్తు పబ్లిక్కి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి చాలా అంటే చాలా మందికి ఆయన నష్టం చేయడం జరిగింది. ఒకటి బ్లాక్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకోటి మిర్రర్ చేస్తూ దాదాపు 65 మిర్రర్ వెబ్సైట్స్ని ఆయన రన్ చేసేవాడు. ఆయన ఒక మొత్తం ఆయనని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవర్ చేసిన తర్వాత దాదాపు 21,000 సినిమాస్ ఆయన హార్డ్ డిస్క్లో పెట్టడం జరిగింది. మొత్తము పాత ఫిలిమ్స్ అయిన గాడ్ ఫాదర్ మీ అందరు కూడా తెలుసు, చారిత్రాత్మక ఐతిహాసిక ఫిలిం అయిన గాడ్ ఫాదర్ అంటే 1972లో ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా ఆయన దగ్గర ఈ ఒక్క హార్డ్ డిస్క్లో ఉండడము మనము చూశాను. మొత్తము బాలీవుడ్, టాలీవుడ్ అందరు కూడా ఈయన చాలా మూవీస్ ఆయన దగ్గర ఉంది, చాలా నష్టం జరుగుతుంది. రవి దగ్గర పోలీసులకు 50 లక్షల మంది సబ్స్క్రైబర్ల డేటా దొరికింది. ఈ పైరసీ డేటా వల్ల ప్రజలకు ఆర్థికంగా చాలా నష్టం జరుగుతోందని, ప్రజల సెల్ ఫోన్లలోకి వైరస్ ను పంపించి వారి డేటా చోరీ చేస్తున్నారని పోలీస్ అధికారులు స్పష్టం చేశారు. ఐబొమ్మ పైరసీ సైట్ ను ఓపెన్ చేయగానే బెట్టింగ్ యాప్లకి రీడైరెక్ట్ అయ్యే విధంగా ఏర్పాటు చేశారు. దాని ద్వారా చాలా మంది బెట్టింగ్ యాప్లకు అడిక్ట్ అయి కోట్లాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు. నిందితుడు రవి పైరసీ సినిమాలతో పాటు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నాడు. ఇతను ఫ్రాన్స్లో ఉంటూ దుబాయ్ సహా వివిధ దేశాలు తిరిగాడు. 2019లో ఐబొమ్మ ప్రారంభించి 21,000 సినిమాలు అప్లోడ్ చేశాడు. 110 డొమైన్లు ఏర్పాటు చేసుకుని ఇండోనేషియా, స్విట్జర్లాండ్ దేశాల్లో సర్వర్లు ఏర్పాటు చేశాడు. ఏపీకే ఫైల్స్ ను ప్రమోట్ చేసి ప్రజల ఫోన్లలో మాల్వేర్ చొప్పించాడు. ఇమ్మడి రవి లాంటి క్రిమినల్స్ ఎక్కువైపోతున్నారని, ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించి ఐబొమ్మ లాంటి పైరసీ సైట్లు ఎంకరేజ్ చేయవద్దని పోలీసులతో పాటు సినీ ప్రముఖులు కోరుతున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి, లక్షలాది మంది సినిమా ఇండస్ట్రీపై ఆధారపడి ఉన్నారని, ఇంతమంది కష్టాన్ని ఒకడు వచ్చి అప్పనంగా ఎత్తుకుపోతే ఎలా అని ప్రశ్నించారు. ఈ సంవత్సరం ఆరంభంలో కూడా దిల్ రాజు గారి గేమ్ చేంజర్ దగ్గర నుంచి తండేల్ అనే సినిమా కానీ, ఇలాగా కింగ్డమ్ అనే సినిమా, ఓజీ ఇలాంటివన్నీ కూడా దీన్ని బారిన పడి చాలా పెను నష్టం జరిగింది. పరిశ్రమ ఒక్కటిగా ఉంటూ ఆ రోజు సినిమా తీసావు, రిలీజ్ అయిపోయింది, దానికి మన బాధ లేదు అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది మన పరిశ్రమ, ఇక్కడ ఎంతో లబ్ధి పొందాము, దీనివల్ల మనం అభివృద్ధిలోకి వచ్చాము, దీన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరికీ ఉందని ఒక సంఘటితంగా ఒక్కటై పోలీసు వారిని ఆశ్రయించి వాళ్ళ సహకారం తీసుకుంటూ వాళ్ళకి మనం కాంప్లిమెంట్ చేస్తూ ఇలా ఒకరొకరు సమన్వయపరుచుకుంటే కనుక ఖచ్చితంగా ఇది ఏదో రోజుకి ఇది రూపు మాపడానికి మన ప్రయత్నం మనం చేయొచ్చు. సినిమా విడుదలైన నెల రోజులలోపే ఓటీటీలోకి వస్తున్నాయి కాబట్టి పైరసీ సినిమాలను ఎంకరేజ్ చేయవద్దు అని పోలీసులు, సినీ ప్రముఖులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పైరసీని ప్రోత్సహిస్తే ఆయా సైట్ల నిర్వాహకులు మీ డేటానే చోరీ చేస్తారని తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. ఐబొమ్మ లాంటి పైరసీ సైట్ల కారణంగానే డిజిటల్ అరెస్ట్ అంటూ భయపెడుతున్న కేటుగాళ్లు ప్రపంచవ్యాప్తంగా తయారయ్యారని సినీ ప్రముఖులు తమ అనుభవాలను పంచుకున్నారు.